10 ఏళ్ల ఏలుబడిలా కారు పార్టీ కార్యకర్తలను కానలేదు కానీ వచ్చే 5 ఏళ్లలో మాత్రం కండ్లకు అద్దుకొని కడుపులో పెట్టుకొని మంచిగా సాదుతాము, మీకు పదవులు అప్పజెప్పుకుంటా పాలనలకు కూడా తీసుకుంటామని కేటీఆర్ సార్ అంటుండట. 10 ఏళ్ల ఏలుబడిలా ఈ బుద్ధి ఏడికి పోయిందో అరుచుకుందాం పారి. అయ్యా కేటీఆర్ సారు, కార్యకర్తల మీద మీ ప్రేమను మొత్తం గారియండ్రి. కొన్ని తప్పులు జరిగినాయి, కొన్ని పొరపాట్లు జరిగినాయి, మా నుంచి కూడా జరిగినాయి, మేము కూడా మనుషులమే ఒప్పుకుంటాం. కార్యకర్తలను ఈసారి నేను మీకు మాటిస్తున్నా, మీ ఆర్థిక పరమైన అంశాలు కానీ మీ రాజకీయ పదవులు కానీ గతంలో మీరు అనుకున్నంతగా పట్టించుకొని మాట వాస్తవం. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కానీ వచ్చే 5 ఏళ్లలో దాన్ని మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటా అని చెప్పి కూడా మీకు మాటిస్తా ఉన్నా. నా బాధ్యత. మీరు ఇలా మేము వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తున్నామంటే, ఎమ్మెల్యేలైనమంటే, మంత్రులైనమంటే, కేసీఆర్ గారికి దగ్గర కూర్చుంటున్నామంటే సారు ఇప్పుడు మళ్ళా అధికారంలోకి రావాలని కార్యకర్తలను మునగశెట్టి ఎక్కించి మంచిగానే మురిపిస్తుర్రు. ఇట్లా మాట్లాడే మీరు 10 ఏళ్ల మీ బీఆర్ఎస్ ఏలుబడలనే పార్టీ అంటే పానమని గులాబీ జెండాను గుండెల కత్తుకొని ఊరు వాడ పల్లె పట్టణము నగరం అని తేడా లేకుండా గులాబీ చెల్లెలు భుజాల మీద వేసుకొని ఇంటిల్లాదులను ఇడిచిపెట్టి సంసారాలు ఆగం చేసుకొని మీ పార్టీ కోసమే పనిచేస్తే 10 ఏళ్ల ఏలుబడిలా కార్యకర్తల కుటుంబాలను పట్టించుకున్నాడు కాదు కదా. వాళ్ళకి ఆపతొచ్చిందన్నా ఎవ్వల దగ్గరికి పోలేదు. ఇప్పుడు మీరు ఇట్లా మాట్లాడుతుంటే ఎట్లున్నదంటే అందితే జుట్టు అందకుంటే కాళ్ళు అన్నట్టే మాట్లాడుతున్నట్టే ఉన్నది. అధికారం కోసం కార్యకర్తలను ఆదుకుంటాము, అండగా ఉంటాము, కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటాము అంటుంటే గమ్మత అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.